సొలొమోను కలిగి ఉన్న బలం అతన్ని ఆత్మీయంగా కూడా బలంగా ఉండేటట్టు చేసిందా? జస్ట్ శూర కార్యాలకు మాత్రమే ఆ బలము అనే వరం పనిచేసింది తప్ప తన పరిశుద్ధ జీవితానికి ఆ వరం పనిచేయలా. ఇది గుర్తుపట్టాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి నాకు వరం ఉందిలే అంటే వరం పరిచర్య అవసరానికి మాత్రమే ఉపయోగపడేది తప్ప నీ ఆత్మీయ జీవిత బలాభివృద్ధికి నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి ఆత్మను పొందుకోవాల్సిందే, శక్తిని పొందుకోవాల్సిందే. దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది విషయం. లేకపోతే కష్టం. కాబట్టి నువ్వు తొట్టుపడ్డప్పుడల్లా నిన్ను నువ్వు శపించుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం కాదు. లోపాన్ని గుర్తుపట్టి ఆ లోపాన్ని భర్తీ చేయాలి.